అల్లనేని విశ్వేశ్వరరావు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 1 ఎవరంటే బొత్స సత్యనారాయణ గారు. రాజ్యాంగం ప్రకారం, అంటే సంస్థాగత ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు, రాజ్యాంగం ప్రకారం అయితే నెంబర్ 1 బొత్స సత్యనారాయణ గారు. ఎందుకంటే ప్రతిపక్ష నేత, ఆయన క్యాబినెట్ హోదా ఉంది. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు. ఇప్పుడు ఆయన ప్రస్తావించినటువంటి 2 అంశాలు జగన్మోహన్ రెడ్డి గారిని కోపానికి గురి చేశాయని చెప్పి తెలుస్తోంది. ఏంటి ఆ 2 అంశాలు అంటే, ఒకటి అమరావతి ఇష్యూ. అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి కూటమి చెప్తుంది. తమ పార్టీ విధానం 3 రాజధానులు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల వరకు చెప్పింది. ఈ అంశం మీద మండలిలో చర్చకు వచ్చింది. ఆ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారు అప్పట్లో ఆ రోజున మా పార్టీ యొక్క స్టాండ్ 3 రాజధానులు, ఇప్పుడు ఏంటి అనేది మీ పార్టీలో చర్చించి చెప్తాము అని చెప్పి చెప్పారు. అంటే 3 రాజధానుల దాని మీద యూటర్న్ తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక అభిప్రాయం చాలా బలంగా వెళ్ళింది. అసలు ఈ ప్రస్తావన మండలిలో ఎందుకు తీసుకొచ్చారు మీరు అని చెప్పి నిలదీస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అధిష్టానం పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని. 3 రాజధానులు అని చెప్పి చెప్పాం కదా, మళ్ళా ఇప్పుడు మండలిలో మేము మళ్ళీ పార్టీలో చర్చించి చెప్తామని చెప్పి మీరు ఎందుకు చెప్పారు, ఎందుకు డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు, అది పార్టీకి నష్టం కదా అనేటువంటి యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారిని నిలదీసినట్టు తెలుస్తోంది. పార్టీ వర్గాల్లో కూడా అదే చర్చ జరుగుతుంది. మరొక అంశం ఏంటంటే రిషికొండ. ఈ రిషికొండకు సంబంధించినటువంటి అంశం కూడా అది సెన్సిటివ్ అంశంగా మారింది. దాదాపు 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిషికొండని నిర్మించారు, భవనాన్ని, ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మించారు. దాన్ని ఏం చేయాలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మండలిలో రిషికొండకు సంబంధించిన అంశం కూడా తెర మీదకి వచ్చింది. ప్రభుత్వ అవసరాల కోసం అప్పట్లో మేము కట్టించాము రిషికొండని 550 కోట్లు పెట్టి, ఒకవేళ దాంట్లో అవినీతి అక్రమాలు జరిగినాయి అని చెప్పి మీకు అనుమానం ఉంటే విచారణకి ఆదేశించండి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారే అన్నారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుపడుతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. రిషికొండలో 550 కోట్లు పెట్టి కట్టించిన దాంట్లో అవినీతి అక్రమాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మొదటి నుంచి చెప్తోంది. అంతర్జాతీయంగా ఉండేటువంటి విలాసవంతమైనటువంటి వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టారు. కమ్మోటే 25 లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అనేది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ అక్రమాలు అవినీతి జరిగి ఉంటే మీరు విచారణకు ఆదేశించుకోండి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారే ప్రతిపక్ష హోదాలో, నేత హోదాలో ఆయన మండలి కేంద్రంగా చేసుకుని సవాల్ చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వం దాని మీద ఖచ్చితంగా విచారణకి ఆదేశించక తప్పనటువంటి పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వం కనుక ఆదేశించకపోతే రిషికొండలో అవినీతి జరగలేదు అని చెప్పేసి ఒప్పుకోవాల్సి వస్తుంది పరోక్షంగా. దానికి ఇప్పుడు ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారే కావాలని ప్రొవోక్ చేసి దాని మీద విచారణకు ఆదేశించేలాగా చేస్తున్నారు అనేటువంటి అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో కలిగి ఉండొచ్చు. అందుకే బొత్స సత్యనారాయణ గారు మండలిలో వ్యవహరించినటువంటి తీరు మీద జగన్మోహన్ రెడ్డి గారు అసహనం వ్యక్తం చేస్తున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ఒక టాక్. అసలు ఎందుకు జరుగుతుంది ఇదంతా అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అభిప్రాయం ఉంది ఆ పార్టీ వర్గాల్లో. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు వెల్లడించిన దాని ప్రకారం ఏంటి అని అంటే, ఒకవేళ ఆయనకన్నా కానీ దూకుడుగా ఉన్నా, ఆయనకన్నా కూడా ఎక్కువ ఫాలోయింగ్ కలిగి ఉన్నా, ఆయనకన్నా కూడా పవర్ఫుల్ పోస్ట్ కలిగి ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు సహించలేరు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం చాలా మందిలో. ఆ పార్టీని విడిచినటువంటి వాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు. మీకు హీరో రాజశేఖర్ దగ్గర నుంచి రఘురామకృష్ణరాజు గారి వరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది చాలా మంది చెప్పారు. వాళ్ళు చెప్పిందంతా కూడా సాలిడ్గా ఒకే రకంగా ఇంచుమించుగా ఉంది. అందుకే ఆయన మైండ్ సెట్ గురించి ప్రస్తావించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు రాజ్యాంగపరంగా నెంబర్ 1, ఆ నెంబర్ 1గా ఉండడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది ఒక వర్షన్ ఆ పార్టీలోనే. ఎందుకంటే ప్రతిపక్ష నేత హోదా కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూ ఉన్నారు అసెంబ్లీలో.
ప్రతిపక్ష నేత హోదా కావాలని అంటే కనుక సరిపోయినటువంటి ఎమ్మెల్యేలు లేరు అని చెప్పి స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు చెప్తున్నారు. పైగా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని అంటే దానికి రూల్స్ ఒప్పుకోవట్లేదని చెప్తున్నారు. అంటే దాదాపుగా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సిద్ధంగా లేరు స్పీకరు. ఆ విషయాన్ని చాలా క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ప్రత్యేకమైన రూలింగ్ కూడా బుధవారం రోజు ఇచ్చారు దాని మీద. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగపరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 పోస్ట్లో ఉంది బొత్స సత్యనారాయణ గారు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేనటువంటి సిచ్యువేషన్ అనేది ఒకటి. ఇక బొత్స సత్యనారాయణ గారి తీరు, ఆయన తీరు మీద కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అనేది ఇంకొక వర్షన్. ఎందుకు అనంటే బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ గారు ప్రసంగించారు. ఆ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశం సహచర ఎమ్మెల్యేలకి. ఎందుకు అని అంటే ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి డిమాండ్ చేయండి అని చెప్పి ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చారు. దానికోసం మీరు పోడియం దగ్గరికి వెళ్ళేసి డిమాండ్ చేయండి అని చెప్పారు. పోడియం దగ్గర గవర్నర్ గారు బడ్జెట్ ప్రసంగం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు అక్కడ పోడియం దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని చెప్పి వాళ్ళు ఆడ డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారు స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి అప్పట్లోనే ఆయన్ని సభలోనే అడిగారు అనేది ఒక న్యూస్. అయినప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ గారు పోడియం దగ్గరికి వెళ్ళలేదు, స్పీకర్ పోడియం దగ్గరికి. దానికి కారణం ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్ సభ్యుడు. ఆయనకి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ గురించి తెలుసు. దేనికి పోడియం దగ్గరికి వెళ్ళాలి, దేనికి వెళ్ళకూడదు, అలాగే సభా సాంప్రదాయాలు ఏంటి అనేది కూడా బొత్స సత్యనారాయణ గారికి తెలుసు. ఎందుకనంటే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ముఖ్యమంత్రి రేసులో ఉన్నటువంటి వాళ్ళల్లో బొత్స సత్యనారాయణ గారు కూడా ఒకళ్ళు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పిసిసి అధ్యక్షులుగా చేశారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి లిస్టులో చాలామంది ఒక 7-8 మంది ఉంటే వాళ్ళల్లో బొత్స సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. అంతటి సీనియర్ సభ్యులు ఆయన. మరి ఆయన కూడా పోడియం దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయలేదు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక చర్చ. అందుకే ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి బొత్స సత్యనారాయణ గారి మీద ఒక రకమైనటువంటి నెగిటివ్ అభిప్రాయం కలిగింది. అది ఇప్పుడు మరింత ఎక్కువ కావడానికి కారణం 2 అంశాలు. ఒకటి, ఋషికొండ అంశాన్ని ప్రస్తావన తీసుకురావటం, మండలిలో విచారణకు ఆదేశించడం అని చెప్పి సవాల్ చేయటం అనేది ఒకటి. 2, అమరావతి రాజధాని ఏకైకం అని చెప్పి కూటమి చెప్తుంటే 3 రాజధానులు అనేటువంటి స్టాండ్ ఎప్పుడో వినిపించాం కదా. ఇప్పుడు ఆ 3 రాజధాని స్టాండ్ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు, ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? పైగా పార్టీలో చర్చించి మేము చెప్తాము అని అంటే పునరాలోచిస్తున్నారు అనేటువంటి అర్థం ప్రజల్లోకి వెళ్తుంది కదా. కాబట్టి ఇలాంటి అనాలోచితమైనటువంటి చర్యలు బొత్స సత్యనారాయణ గారు చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి కోటరి యొక్క అభిప్రాయంగా ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతుంది. టోటల్గా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఈ పరిణామాలన్నీ కూడా బొత్స సత్యనారాయణ గారికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో నెగిటివ్గా ఉన్నారు. నెగిటివ్ యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూస్తున్నారు. ఎంతో కాలం వాళ్ళిద్దరి మధ్య పొసగనటువంటి సిచ్యువేషన్ నెలకొంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే చాలా బలంగా వినిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో. ఇలాంటి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ గారు ఆ పార్టీలో కొనసాగుతారా, లేదంటే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేటువంటి అవకాశం ఉందా అనేటువంటి పరిస్థితికి కూడా వెళ్ళింది ఈ చర్చ. మరి ఏం జరగబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.